అంటే జరిగిపోయిన తర్వాత అయ్యి ఎలా అనుకున్నామే అలా అనుకోలేదే అలా జరిగింది ఇలా జరిగిందని జరిగిపోయిన కాలాన్ని జరిగిపోయిన పరిస్థితులు వెనక్కి తీసుకురాలేం కాబట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకోవడం వల్ల ఒకరికొకరు అభిప్రాయాలు తెలుసుకొని ఒక అడ్వకేట్ ఫ్యామిలీకి మేము ఉంటాం మా ఉమెన్ లేడీ అడ్వకేట్స్ ఉంటారు అందరం కూర్చొని కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందుకే మీకు అంటారు పెళ్లి చేసుకోవడానికి లక్షలు ఖర్చు పెడతారు అడ్వకేట్ ఫీ చెల్లించి మరి కూర్చోవడం వల్ల మీ లైఫ్లు చాలా బాగుంటాయి బ్రహ్మం గారు. అంటే ఇప్పుడు ప్రేమలో మోసపోతే నేరంగా పరిగణించవచ్చా లేకపోతే ఇప్పుడు పౌర చట్టాలు ఉంటాయి క్రిమినల్ చట్టాలు ఉంటాయి వీరి రెండింటి మధ్య తేడాలు ఏంటి సార్? ప్రేమలో మోసపోవడం వల్ల ఇక్కడ మోసపోవడం అనే వర్డ్స్ని ఎలాబరేషన్ చేశారు మన చట్టాలు. అంటే ఒక వ్యక్తి నన్ను ప్రేమించాడు సార్ నేను ప్రేమించానని చెప్పాడు అతను మోసపోయానని లేకపోతే ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా చుట్టూ తిరిగి నా టైం వేస్ట్ చేసింది సార్ నేను ప్రేమిస్తానని చెప్పి మోసపోయానంటే చట్టాలు మీకు వర్తించవు. గుర్తుపెట్టుకోండి ప్రేమలో ఏ రకంగా మోసపోయారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రకంగా మీరు మోసగించబడ్డారు ఇది ఇంపార్టెంట్ అక్కడ. సో మీరు మెంటల్గా హెరాస్మెంట్ అయ్యారా లేదా ఫిజికల్గా హెరాస్మెంట్ అయ్యారా ఫినాన్షియల్గా హెరాస్మెంట్ అయ్యారా? కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ప్రేమ అనే పేరుతో రకరకాలుగా అమౌంట్స్ డిమాండ్ చేస్తూ ఉంటారు అమౌంట్స్ ఇస్తూ ఉంటారు కొన్నాళ్ళకి చూసుకున్న సరికల్లా వాడు కేవలం మనీ కోసం చెప్పే ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టాడని అమ్మాయిలు ఆరోపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు ఆరోపిస్తారు అమ్మాయి నన్ను ట్రాప్లో దించింది సార్ నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టిందని. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా ఫినాన్షియల్గా సోషల్ కల్చర్గా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని ప్రేమ అనేది ఏ చట్టం కిందకు వస్తుందని చెప్పి ఆ సెక్షన్స్ మనం పెట్టుకోవచ్చు బ్రహ్మం గారు. అంటే రవీంద్రనాథ్ గారు చాలామంది ఇప్పుడు ఎట్లా మోసం చేస్తారంటే పెళ్ళి చేసుకుందాం కానీ కొన్ని సంవత్సరాలు మనము కలిసి ట్రావెల్ చేద్దాం కొంచెం ప్రేమించుకుందాం అని చెప్తూ ఉంటారు. కొన్ని ఇయర్స్ అట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఫిజికల్గా మెంటల్గా అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా పెళ్ళి చేసుకోను అని అమ్మాయో అబ్బాయో చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? తప్పనిసరిగా ఇది చాలా డేంజర్ కండిషన్ ఇది. దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఉందనుకోండి ఈ అబ్బాయి ట్రాప్ చేసి ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఈ అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకుంటాడు ఫిజికల్గా మెంటల్గా ఫినాన్షియల్గా అన్ని రకాలుగా వాడుకొని వన్ ఫైన్ డే ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి కేసు పెట్టొచ్చు. ఏ రకంగా సెక్షన్ 417 ఇప్పుడు నేను చెప్పినట్టుగా చీటింగ్ కేసు అలాగే 354 అంటే ఏంటి నన్ను ఏదో చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసుకోండి. దీని మీద సుప్రీంకోర్టు రకరకాల చట్టాలు కూడా మనకి జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ విషయం మీద. అమ్మాయిలు పెడుతుంటారు అంటే ఇలా ఈమెను డార్క్లో పెట్టుకుంటూ ఆమెను పూర్తిగా వినియోగించేసుకుంటాడు ఆమె. అదేవిధంగా అబ్బాయిలు కూడా అంతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అలా డార్క్గా ఉంచి చేస్తుంది. అప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఈ సెక్షన్స్ ప్రకారం ఒకరి మీద ఒకరు కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది బ్రహ్మం గారు. అంటే ప్రేమలో మోసపోయినటువంటి అమ్మాయిలు చాలా అట్లా డిస్టర్బ్డ్ అయిపోతారు మెంటల్గా చాలా హరాస్మెంట్ అనేది ఫేస్ చేస్తారు. సో మెంటల్ క్యూరిటీ అనగా పరిగణించవచ్చా దీన్ని సార్? 100% మెంటల్ క్రూయాలిటీ. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిల విషయంలో తక్కువ కానీ అబ్బాయిలు దేవదాసులు అయిపోతారు అమ్మాయిలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే అబ్బాయిలు డిప్రెషన్కి వెళ్ళరాసండి డిప్రెషన్కి వెళ్ళి ఏదో రకంగా దాన్ని ఏం చేస్తారంటే అనాథ కాలం నుంచి జరుగుతున్నదే దేవదాసులు అయిపోతారు లైలా మజ్నులు అయిపోతారు. అమ్మాయిని చూడకపోతే భరించలేరు ఆ అమ్మాయి నుంచి ఫోన్ రాలేకపోతే తట్టుకోలేరు ఆ అమ్మాయి మెసేజ్ చేయలేకపోతే తట్టుకోలేరు తిండి తినరు మాట్లాడరు పడుకోరు స్నానం చెయ్యరు కాలేజీకి వెళ్ళరు ఆఫీస్కి వెళ్ళరు ఏ పని చేయరు ఒక డిప్రెషన్లో తెలియకుండా ఒక పేతో సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా ఒక పేతలో తయారైపోతారు అందరూ కూడా. అంటే పేతో అంటే పైశాచికంగా తయారైపోతారు పూర్తిగా ఏమీ తోచదు ఎటు వెళ్ళాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు కూర్చోలేరు నిలబడలేరు ఆఫీసులో సరైన విధంగా తమ వృత్తిని కూడా చేసుకుని నేను ఆల్రెడీ ఊబిలో దిగిపోయానన్నటువంటి ఒక ఐడెంటిఫికేషన్ కూడా మర్చిపోతాడు తన ఉనికిని మర్చిపోతాడు తన స్థాయి మర్చిపోతాడు తన స్టేటస్ మర్చిపోతాడు తనకు ఒక ఐడెంటిటీ మర్చిపోతాడు పూర్తిగా తనను కోల్పోతాడు. అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే ఏం చేస్తారు ముందు ఇమీడియట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అపారంగా ప్రేమించేస్తుంటారు వాడు చేసిన అన్ని దరిద్రాలను కూడా వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తారు అపారమైన ప్రేమించేసుకొని ఇక వీళ్ళకి ఏం చేస్తారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నేను ఇంతే నేను మోసగించబడ్డాను అని చెప్పి ఆ మధ్యలో సినిమా కూడా వచ్చింది చూడండి అప్పట్లో రజనీకాంత్ సినిమా కూడా నీలాంబరి అనే ఒక సినిమా వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో రమ్యకృష్ణ ఏం చేస్తారంటే నేను మోసగించబడ్డా అని చెప్పి తలుపు గదిలేసేసుకొని పూర్తిగా తెలియని ఒక డిప్రెషన్లోకి దిగిపోతారు. ఆ డిప్రెషన్ స్థితి మొదటిగా డిప్రెషన్కి వెళ్తారు ఆ డిప్రెషన్ పతాక స్థాయికి వెళ్తే ఇక నా జీవితం వ్యర్థం ఇక నేను నా జీవితాన్ని ముగించేసుకోవాలని చెప్పి తమ జీవితాన్ని సూసైడ్ రూపంలో ముగించేసుకుంటారు. అత్యంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఫ్రెండ్స్ మీద ఉంటుంది స్నేహితుల మీద ఉంటుంది. అందుకే నేను చెప్తాను ఈ వీడియోస్ మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. టీనేజ్లో అమ్మాయిలకు తెలియదు అది. ఆ టీనేజ్లో అమ్మాయిలు అతనే సర్వస్వం అనుకుంటారు తమ జీవితాన్ని ఆవిడ కూర్చోమంటే కూర్చుంటారు ఒక పప్పెట్లా పనిచేస్తుంటారు వీళ్ళు. అంటే ఐ మీన్ ఒక బొమ్మలా ప్రవర్తిస్తారు వీళ్ళు అలా స్థితికి వెళ్ళిపోతారు వీళ్ళు. సో చాలా ప్రమాదకరమైన స్థితి బ్రహ్మం గారు. అంటే రవీంద్రనాథ్ గారు మీకు
టీనేజర్స్ అన్నారు కాబట్టి ముఖ్యంగా మన టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టు ఏమీ తెలియదు వాళ్ళకి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిలకు దే డోంట్ నో నథింగ్, ఏం తెలియదు. జస్ట్ ఆటో డ్రైవరు లేకపోతే గాలికి తిరిగే వాళ్ళు, గంజాయి బ్యాచ్లు కావాలని అమ్మాయిల వెనకాల పడే వాళ్ళు చాలామంది ఉంటారు. రోడ్ల మీద తిరిగేవాళ్ళు కావాలని ఆ బండ్లు వేసుకొని షో చేసి ఎలాగైనా ఈ అమ్మాయిని పటాయించాలి, ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అనే అదే పని మీద ఉండే వాళ్ళకి వీళ్ళు అంటే వాళ్ళకి తెలియదు అది అలా వీళ్ళు దీనికోసం వస్తున్నారని చెప్పేసి అలాంటి వాళ్ళు ప్రేమలో పడుతుంటారు. సో ఇలాంటి అమ్మాయిలకి మీరేం చెప్తారు సార్ టీనేజర్స్? ఇక్కడ చిన్న కరెక్షన్ బ్రహ్మం గారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటో డ్రైవర్ సోదరులు కూడా చిన్నవాళ్ళు కాదండి, వాళ్ళు చాలా గొప్పవారే. మళ్ళీ వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని మీరు ఆటో డ్రైవర్ అన్నారని చెప్పి. అంటే అందరూ కాదు, కొంతమంది. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ వాళ్ళు చేస్తున్న వృత్తిని మనం కించపరిచిన ఉద్దేశం కాదండి. వాళ్ళు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. ఆటో డ్రైవర్గా పనిచేసే లక్షల వ్యాపారం చేసిన ఫ్రెండ్స్ నాకు చాలా మంది నేను చూశాను. సో అది పక్కన పెట్టండి. ఇక్కడ అమ్మాయిలు మీరు అనేది ఏంటంటే అమ్మాయిలు తెలియకుండానే ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అబ్బాయిలు మంచి మంచి బైకులు, మంచి మంచి కాస్ట్యూమ్స్, చక్కగా పబ్బులు తీసుకెళ్తారు. ఇంకా కాస్మోపాలిటన్ సిటీస్లో మీకు తెలియదే ఉంది, పబ్బులుగా ఈవినింగ్ ఎక్కడ ఉన్నారంటే పబ్బుల్లో ఉంటారు. అంటే పూర్తిగా తనని తను కోల్పోతారు. తమ ఒక ప్రమేయం తెలియకుండానే తమ ఊబిలో దిగిపోయామని చెప్పి అమ్మాయిలు కూడా గుర్తించేసరికి దిగిపోతారు పూర్తిగా. అటువంటి ప్రమాదకర చాలా మందిలో ఉంటుంది బ్రహ్మం గారు. అంటే ప్రేమలో మోసాలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో లవ్ ఫ్రాడ్ అనే పదం ఉందా సార్ ఇక్కడ చట్టంలో ప్రత్యేకంగా ఏమైనా? ఆ లవ్ ఫ్రాడ్ అనేది యాడ్ చేయాల్సి వస్తుందేమో, అమెండ్మెంట్స్లో పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్లో లవ్ ఫ్రాడ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఫ్రాడ్ బోత్ సైడ్స్ చేసేసుకుంటారు వాళ్ళందరూ కూడా. అట్రాక్షన్ ఇట్స్ నాట్ ఏ లవ్, ఇట్స్ ఎ ఇన్ఫాచ్యుయేషన్, ఒక ఆకర్షణ. ఇట్స్ నాట్ ఎ లవ్. లవ్ అనే పేరు పెట్టుకుంటారు తప్పించి అది లవ్ అంటే లవ్ కాదు. లవ్ ఏంటండి? మదర్ మీద ఉన్నది లవ్వే, ఫాదర్ మీద ఉన్నది లవ్వే, బ్రదర్ మీద ఉన్నది లవ్వే, సిస్టర్స్ మీద పెట్టుకుంది లవ్వే. లవ్ని ఏం చేశారంటే అది ఇన్ఫాచ్యుయేషన్, ఒక రకమైన ఆకర్షణ. బాడీలో ఉన్నటువంటి ఒక జెనెటికల్ ఉన్నటువంటి మూమెంట్స్ వల్ల తెలియకుండానే ఆపోజిట్ జెండర్ మీద బాడీలో కలిగినటువంటి ఒక రసాయనిక చర్య. లవ్ అనేది జస్ట్ ఇట్స్ ఏ కెమిస్ట్రీ అంటారు చూసారా, ఒక రసాయనిక చర్య. దాన్ని ఏమనుకుంటారంటే ఆపోజిట్ జెండర్ మీద దాన్ని లవ్ అనుకున్నటువంటి ఒక ట్రాప్లో ఇరుక్కుపోతారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, కొంచెం తెలివైన వాడు ఏం చేస్తాడంటే అబ్బాయి తెలియకుండానే అమ్మాయిని చేస్తాడు. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే కొద్దిగా తెలివైన అమ్మాయిలు ఏం చేస్తారంటే తెలియకుండానే మార్నింగ్ ఒక అబ్బాయి ఉంటాడు, ఆఫ్టర్నూన్ బైక్ మీద తీసుకెళ్ళిన ఒక అబ్బాయి ఉంటాడు, సాయంత్రం ఒక అబ్బాయి ఉంటాడు. పాపం తెలియకుండానే అబ్బాయిలు తొందరగా మోసగించబడతారు. అందుకే ప్రేమలో తాజ్మహల్ కట్టే అబ్బాయిలు ఉన్నారు తప్పించి పూరి గుడిసె కట్టిన అమ్మాయిలు కూడా ఎక్కడ లేరు. ప్రేమ కోసం మన చరిత్ర అంతా వెతికిన కూడా మనకి ఎక్కడ కనిపించరు బ్రహ్మం గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ రవీంద్ర గారు మీరు అన్నట్టు ఐ అగ్రీ విత్ దట్. నేను అబ్బాయి అంటే సపోర్ట్ చేస్తా అని చెప్పట్లేదు. బేసిక్గా ఏంటంటే అమ్మాయిలు ప్రేమలో మోసపోయినా సరే అడ్జస్ట్ అయిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ అబ్బాయిలు అలా ఉండరు. సో మెయిన్గా అబ్బాయిలకి మీరేం చెప్తారు సార్? పెద్ద దురదృష్టం అండి. ఎంత దారుణం అంటే ఏ సంబంధం ఉంటామంటే అదే అమ్మాయికి అసలు లవ్ ఫెయిల్యూర్లో పడింది అనుకోండి. లవ్ ఫెయిల్యూర్ పెడితే ఆమెకి పక్కన ఓదార్చడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అదే అబ్బాయి లవ్లో ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, సింపతి చాలా తక్కువ. వాడిని తిడతారు. సింపతి అంటే సానుభూతి ఉండదు. వేదో ఆ మాత్రం ఒక అమ్మాయిని మెయింటైన్ చేయడం రాదురా అని చెప్పి సింపతికి ఇది ఉండదు కదా, సరికాదు కదా. ఆ అబ్బాయిని తిట్టేవాళ్ళు ఉంటారు. ఆ అబ్బాయి చెప్పుకోలేడు, తన ఫ్రెండ్తో చెప్పుకుంటే షేమ్. ఇంకా నలుగురు అమ్మాయిలు తన చుట్టూ తిరుగుతుంటే పెద్ద అంటే ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిలు ఏం చేస్తారంటే తన చుట్టూ నలుగురు అమ్మాయిలు తిరుగుతుంటే అదేదో సోషల్ స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతాడు. ఒక అమ్మాయికి హ్యాండ్ ఇచ్చిందిరా అంటే చాలా భయపడిపోతారు అబ్బాయిలు. పక్కన ఫ్రెండే సపోర్ట్ చేయడు. అమ్మాయిలకు ఉన్నటువంటి సానుభూతి అబ్బాయిలకు మాత్రం సానుభూతి చెందదు సరిగదా. ఆ అబ్బాయి 4 చివట్లు పెడతారు, అదే ఫ్రెండ్స్. అంటే ఇట్లాంటి సందర్భాల్లో అమ్మాయిలు చాలామంది మోసపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంక సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోతుంటారు సార్. సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటి ఘటనల్లో నేరస్తుడిని అబిడ్మెంట్ టు సూసైడ్ కేసు పెట్టచ్చా వీళ్ళ మీద? తప్పనిసరిగా పెట్టొచ్చండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సూసైడ్కి వెళ్ళాలనుకునేటప్పుడు నడిచి మీ లైఫ్ వాడి వల్ల మీ లైఫ్ రాలేదుగా. ఒకటి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పుట్టినప్పటి నుంచి అబ్బాయి మీతో లేడు. మీ ప్రేమ ఏదైతే అబ్బాయి మీ మీద చూపిస్తున్నాడో ప్రేమ అంతకి 100 రెట్లు ప్రేమ మీ పేరెంట్స్ మీ మీద చూపించారు. కంపారిజన్ చేసుకోండి. ఏదో అనుకుంటారే నన్ను సినిమాకి తీసుకెళ్ళాడో లేకపోతే పార్కుకి తీసుకెళ్ళాడో పబ్కి తీసుకెళ్ళాడు అనుకుంటారు, కానీ అంతకు మించి ఉంటుంది మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ప్రేమ. మీరు కంపేర్ చేసుకోండి. మీరు తల్లిదండ్రుల యొక్క ప్రేమతో పంచుకోవడం అనేది కంపేరిజన్ అనేది ఎక్కడ కుదరదు. మీరు చిన్నప్పుడు మీకు తెలియనప్పుడు మీకు అడుగులేసి అడుగులో నడనప్పుడు కూడా మీ చేయి పట్టుబడిన నడిపించి నాన్నున్నారు. మీరు ఆకలేస్తే మీ ఆకలి మీరు తెలుసుకొని మిమ్మల్ని పెంచినటువంటి మీ తల్లిగారు ఉన్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క వెధవ కోసం చెప్పి మీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకొని మీ పేరెంట్స్కి మీరు కాస్త భారాన్ని కలిగిస్తారా? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. చట్టాలు సెక్షన్స్ అవి ఆటోమేటిక్గా పనులు చేసుకుంటాయి, కానీ అటువంటి ఆలోచన రావడే తప్పు అంటాను నేను.
అటువంటి ఆలోచన రావడం తప్పండి మనకి బ్రహ్మం గారు.